హలో మై డియర్ వ్యూవర్స్, ఇవాళ పూలు కోద్దాం. చూడండి ఎన్ని పూలు ఉన్నాయో. ఇదిగో ఈ బిన్నె నిండా కోద్దాం. గంగాలం కాదు, పొంగలికొండ ఏదో అంటారు దాన్ని. అవన్నీ కోసుకున్నాం. ఈ వీడియోస్ అన్నీ నేను గుర్తు కోసం తీసుకుంటున్నాను, లాక్డౌన్ ఎలా ఎంజాయ్ చేశానా అని. కానీ వ్యూస్ కోసం అయితే కాదు, ఎవరన్నా చూస్తారేమో జస్ట్ అని చెప్పేసి వాళ్ళు నేను ఎవరో తెలియటానికి చూపిస్తున్నాను అంతే. ఈ ఫ్లవర్స్ అన్నీ కోసుకునేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ సాటర్డే కదా, నేను నిత్య పూజ ప్రతి సాటర్డే పూజ చేస్తాను కదా, అందుకోసం ఇవన్నీ. ఇదంతా వరకు మా గార్డెన్ ఓవర్ వ్యూ. ఇప్పుడు పూలు కోసుకున్నాం. వర్షం పడింది కొద్దిసేపు కిందకి. అసలు ఇటు ఈస్ట్ సైడ్ నుండి వచ్చిందనమాట. ఎంత పెద్దగా వచ్చిందో రావటం, కానీ ఒక 5 minutes కూడా ఉండలేదు, వెళ్ళిపోయింది వెంటనే. ఏందో ఈ ఆన్లైన్ క్లాసుల వల్ల టైం దొరకట్లా. ఆదివారం సెలవు ఇవ్వటం మానేసి శనివారం ఇస్తే బాగుండు, పూజ చేసుకోవడానికి టైం ఉండదు. నేనేమో పూజ అంటే 3 గంటలు పట్టింది నాకు చేయటానికి. అది చూడండి సొరకాయ చెట్టు, సొరకాయలు కనిపిస్తున్నాయా. ముందైతే పూలు కోసుకున్నాం. ఇది ఓన్లీ పూలు కోసే వీడియో అని. నో ఎడిటింగ్, ఓన్లీ డైరెక్ట్గా అప్లోడ్ చేసేస్తాను ఒకే వీడియో తీసి. ఎడిటింగ్ ఏం చేయను, ఎందుకంటే ఇవన్నీ నేను గుర్తు కోసం తీసుకుంటున్నాను, వ్యూస్ కోసం కాదు అని చెప్పాను కదా, అందుకోసం. బాగా ఎక్కువగా ఉన్నాయి కదా పూలు. ఇవి రేపు శివాలయానికి వెళ్ళడం కుదిరితే శివాలయానికి వెళ్తాను. మాల అయితే కడతాను ఖచ్చితంగా. వెళ్ళడం కుదిరితే వెళ్తాను, వెళ్ళటం కనుక కుదరలేదు అనుకోండి ఇంకేం చేద్దాం, ఊరికెళ్ళి పూలు ఇచ్చేసి వద్దాం. ఎందుకంటే ఫస్ట్ టైం వీకెండ్ ఎగ్జామ్ పెడుతున్నారనమాట. వీకెండ్ ఎగ్జామ్ ఎకనామిక్స్ రేపు. అండ్ వాళ్ళ డేట్ వచ్చేసి November 7, 2020. కరోనా ఇయర్, ఏం చేద్దాం. అమ్మా, నేను ఒక్కనే కోయాల్సి వస్తుంది. అఫ్కోర్స్ నేను ఎవరిని కొయ్యను పూలు. హార్వెస్టింగ్ అయితే ఫస్ట్ వచ్చినప్పుడు ఏదన్నా వెజిటేబుల్ నేను కోసి తర్వాత ఎవరినైనా కోయనిస్తాను. ఎక్కువగా కోసేది మా నాయనమ్మలే. తనని ఎందుకు కోయనిస్తున్నానంటే అందరికంటే తనే నాకు గార్డెన్లో ఎక్కువ హెల్ప్ చేసేది, అందుకోసం. అన్నిటికంటే గార్డెన్లో టఫ్ పని ఏంటంటే కలుపు పీకడం. మా నాయనమ్మ నాకు ఆ పని హెల్ప్ చేసిద్ది. మిగిలిన పనులన్నీ నేనే చేసుకుంటాను, ఎవరిని రానివ్వను. ఎప్పుడన్నా మా బాబాయ్ని హెల్ప్ అడుగుతాను. అది ఇప్పుడు మా బాబాయ్ ఉన్నాడు కాబట్టి అడిగాను. ఇక్కడ వెళ్ళిపోతే అక్కడికి ఎలా అడుగుతాను. మొన్న అయితే పెద్ద తపాల ఇంట్లో వాటర్ది ఉండేది కదా, పెద్దది మా ఇంట్లో, దాని నిండుగా వచ్చినాయి పోయిన సాటర్డే. లాస్ట్ వీడియోలో ఉంది కదా దండగుచ్చాను, ఎంత అందంగా ఉందో అసలు. తీసుకుందాం, చాలా అందంగా ఉంది. ఒక పిక్ తీసుకున్నాను అందుకోసం. ఇప్పుడు టైము 1:15, 1:20 అయింది. బ్రేక్ కదా నాకు 1 నుండి 2 వరకు. అందుకోసం అని చెప్పి ఇప్పుడు చేస్తున్నాను. సాయంత్రం ఇంకా పూజ ఎప్పుడు చేయాలో ఏమో, అసలు ఏంటో. ఈ పూలు ఎప్పుడు కూర్చాలో, రేపు ఎగ్జామ్ ఉంది, చదువుకోవాలి. అసలు పొద్దునే పూజ చేసేవాడిని, దొంగ అలారం మోగి చావలేదు. నాదేలే తప్పు. ఎందుకనంటే నేను 6:30కి రోజు 7:45కి నిద్ర లెగుస్తాను. అండ్ 8కి క్లాస్, డైరెక్ట్గా క్లాస్కి అటెండ్ అయిపోతాను నిద్ర లేచి.
ఇవాళ 6:30కి అలారం పెట్టాను. అండ్ ఈలోపు నాకు 6:30 కదా అలారం. అప్పుడు పూలు అన్నీ కోసని పూజ అదే మందిరం కాడ అదే దేవుడు దగ్గర అంతా క్లీన్ చేసుకుందాం. తర్వాత అది అప్పుడే పలహారం నైవేద్యం ప్రిపేర్ చేసి అన్నీ రెడీ చేసి పెట్టుకుందాం. తర్వాత 8 to 10 క్లాస్కి అటెండ్ అయ్యి మళ్ళీ 8 to 11 బ్రేక్ ఉంటుంది కదా, అప్పుడు పూజ చేసుకుందాం అని అనుకున్నా. కానీ అలారం 6:30కి పెట్టాను కదా, రాత్రి పెట్టాను. అది 6:30 AM కాదు, 6:30 PM చూసుకోవాలి. మోగలేదు. క్లాస్కి లేట్గా అటెండ్ అయ్యాను. నా టైం టేబుల్ పాడైపోయింది. 8:20కి నిద్ర లేచాను. క్లాస్ 8కి అయితే ప్రతిరోజు 7:45కి అలారం పెడతాను కదా, అది కూడా 6:30కి ఎట్లాగా అలారం ఉంది అని చెప్పి క్యాన్సిల్ చేశాను. అది లేదు ఇది లేదు దోలు తీరింది నాకు. కొద్దిగా ఇక్కడ కొమ్మ 2 కొమ్మలు పడిపోయినాయి. చుక్కకూర ఉంది కాబట్టి మట్టి కాలేదు వర్షానికి, లేదా మట్టి కొట్టుకొని పోయాయి. చూడండి క్యాబేజ్ అండ్ క్యాలీఫ్లవర్ ఎంత అందంగా ఉన్నాయో. అక్కడ కూడా కొన్ని బంతి పువ్వు కొమ్మలు నాటాను. ఈ పెద్ద చెట్లవి బాగా వచ్చినాయి. నీడకేనేమో మరి ఏమో ఎవరికి తెలుసు, వాటికే తెలియాలి. ఇవి ఆల్మోస్ట్ మోర్ దాన్ ఏ మంత్ నుండి వస్తున్నాయి. సెప్టెంబర్లో ఫస్ట్ టైం వచ్చాయి. 2 months నుండి వస్తున్నాయి ఎగ్జాక్ట్గా ఈ ఫ్లవర్స్. ఇంకా ఒక 10 days అయితే 2 months అవుతుంది. అయిపోయింది వీటి పని. కొత్త చెట్లు నాటాం కదా, వాటికి వస్తాయి. అక్కడ నాటాం కొత్త చెట్లు. అండ్ అవి కూడా కొత్త చెట్లు రండి, ఆ చిన్నవి. ఈ పువ్వు ఒక్కటి కూడా విడిగా కాదు, అన్నీ దేవుడికి అనమాట. దేవుడికి పెట్టిన తర్వాత తీసి తలలో పెట్టుకోవాలి. ఆడవాళ్ళు అయినా మా ఇంట్లో ఎవరికి ఒక్క పువ్వు కూడా వేయను. కానీ కొంతమంది దొంగతనంగా కోసుకుంటారు నాకు తెలియకుండా. మా ఇంటికి అంటే మా నాన్న పొలం వేస్తారు కదా, కూలి వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు పువ్వులు అని అంటారు. నాకు ఎక్కిది. మా అమ్మకి ఇద్దని చెప్పినా కానీ నిన్న రామచంద్రపురం వాళ్ళు ఈ మినుములో కలుపు వేయడానికి వచ్చారు, వాళ్ళకి ఇచ్చింది మా అమ్మ. నాకు బాగా కోపం వచ్చింది. ఏం చేద్దాం, దేవుడికి అని చెప్పినా కానీ ఇచ్చింది. ఎన్నిసార్లు లేపాను ఇంట్లో, అసలు ఎవరిని పోయింది. చూసిన వాళ్ళందరూ కావాలంటే మా అమ్మాయిని ఏం చేసిద్ది, ఇంకా ఇవ్వకపోతే ఏమనుకుంటారని నేను అంటానే ఉన్నా. అప్పటికి మిద్ది మీద నుండి వాళ్ళు మాకు దేవుడికి అమ్మా అని అన్నామా, కానీ తల్లో పెట్టుకుంది. వేస్ట్ మొక్కంది. దేవుడికి అని అంటే వేస్ట్ మొక్కంది అయినా కానీ కోసుకొని వచ్చింది యానాది ముందు. అలా ఎందుకు తిడుతున్నానంటే ఇది నా పర్సనల్ వీడియోస్ కనుక ఎవరు చూడరు, నేను గుర్తుకు తీసుకుంటున్నా. పెద్ద అయిన తర్వాత ఇవన్నీ నేను చూసి నవ్వుకోవాలి కదా. ఎవరు చూడరు కూడా, ఎవరో ఒకరిద్దరు చూస్తారు. దురదృష్టవంతులు 2 చూస్తారు ఎవరు. దీనికి సబ్స్క్రైబర్స్ కూడా లేరు. ఎంతమంది, ఒక 24 members ఉన్నారు. ఇక్కడ టమాటా చెట్లు ఉన్నాయి కదా, ఇక్కడ బంతి చెట్లు నాటాను కొమ్మలు. ఆ పూలు ఇది ఒక్కడ కోసుకున్నాను, మిగిలిన మట్టి కొట్టుకున్నాం. దారం బిందె నిండా ఇదో వచ్చినాయి. ఇంకా చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. చూడండి బ్రౌన్ నెట్ పూత వచ్చింది. ఈ ఫ్లవర్స్ కూడా కొట్టుకొని పోదాం. చూడండి ఎంత బాగుందో. లాస్ట్ వీక్ కొయ్యలేదు, అందుకే ఎట్లా ఉన్నాయి. బాగున్నాయి. ఇది ఒక్క చెట్టు ఇక్కడ ఒంటరి ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి వీడియో తీస్తున్నాను. ఇవన్నీ మీరెవరో చూడరు కదా. ఎందుకు చెప్పున్నా అంటే రేపు నేనైనా చూసుకోవాలిగా, అప్పుడు నాకు గుర్తుంటాయో ఉండబోదు ఇవన్నీ. ఏం చేస్తున్నానా, ఎట్లా చేస్తున్నానా అని, అందుకోసం చెప్పుకుంటున్నా. కిందకు ఒత్తుతున్నాను పువ్వులు.
ఇవే అన్నమాట కొత్త చెట్లు, బరువు పడిపోతాయి అందుకే పోద్దాం. కింద తొడాలు చిన్నగా ఉన్నాయి, బంతినారు పోసాను కదా. మా నాన్న అంత పెద్ద అయినా నాటలేదు, మొగ్గలు వచ్చిన తర్వాత నాటాడు మా నాన్న మిరప తోటలో. అందుకని తొడాలు చిన్నగా ఉన్నాయి. చిన్నప్పుడే కనుక నాటితే కింద స్టెమ్స్ పెద్దగా ఉండేవి. ఇక్కడ అయిపోయినాయి. ఈ చెట్టు చూడండి ఎండిపోయింది. ఎందుకు ఎండిపోయింది? అయినా మనం ఒక్క పువ్వు వదలంగా చూడండి, చిట్టి చామంతి ఎంత బాగా వచ్చినాయి మొక్కలు ఫుల్గా. ఇక్కడ కింద పూలు కోద్దాం. అమ్మ దీనికి ఉంది ఇది, ఓకే. ఈ మట్టికి పెద్ద పెద్ద పూలు కాస్తున్నాయి దీనికి. ఇక్కడ చూడండి, ఓకే. అయిపోవచ్చాయి ఇంకా ఫ్లవర్స్. ఇక్కడ ఉన్నాయి ఒక రెండు. దట్స్ ఇట్, కంప్లీట్. ఓకే, బిందె నిండా కరెక్ట్గా వచ్చినాయి. మదిని పెట్టాము, ఇంకెళ్దాం. ఓకే, దట్స్ ఇట్. ఇక వీడియో ఎండ్ చేసేస్తున్నాను. బాయ్.